కాళేశ్వరం గురించి మాట్లాడిండు. ఆయన ఏమంటాడు 50,000 ఎకరాలకే నీళ్ళు ఇచ్చినాం అన్నాడా లేదా? ఇయ్యాల ఇది నేను చెప్తలేను. ఇక ఇది ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రజెంటేషన్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర మొత్తం మంత్రులు పోతే ఆడ ఒక ప్రజెంటేషన్ పెడితే లైవ్ టెలికాస్ట్ వచ్చింది టీవీలలో. ఏముంది ఇలా? కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం కలిపి 20,33,572 ఎకరాల ఆయకట్టు వచ్చిందని ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన లెక్క. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన లెక్క. ఇలా దేని కింద ఎంత వచ్చిందో ఉన్నది. కాలువల కింద 98,571 ఎకరాలు, కొత్తగా చెరువులు నింపడం ద్వారా 39,146 ఎకరాలు, 2,143 ఎంఐ ట్యాంకుల కింద 1,67,000 ఎకరాలు, స్థిరీకరణ కింద 17 లక్షల ఎకరాలు, అదేవిధంగా కూడవెల్లి హల్దీవాగు చెక్ డ్యాంల కింద 21,000 ఎకరాలు, మొత్తం 20,33,000 ఎకరాలకు కాళేశ్వరం కింద ఆయకట్టు వచ్చిందని నీ ప్రభుత్వం ప్రజెంటేషన్ లోనే ఉంది. ముఖ్యమంత్రి ఇలా అసెంబ్లీలో అంటాడు 50,000 వారింది. నోరా మోరా మాట్లాడుతందుకు కొద్దిగా సిగ్గన్ను ఉండాలి అబద్ధాలానికి. ఒక మంచినీళ్లే కాదు కదా, మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి కోకోకోలా ఫ్యాక్టరీ ప్రారంభించిండు ములుగులో. అది ఎడికెళ్ళి వచ్చింది? ఇట్ ఈస్ ద ఫాల్ బ్యాక్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ల మీదనే కోకోకోలా కంపెనీ ఆడికి వచ్చింది కదా. ఆడ కొన్ని వేల మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి కదా. ఇవాళ త్రాగునీరు, ఇవాళ సగం ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన మల్లన్న సాగర్ నుంచో, రంగనాయక్ సాగర్ నుంచో, గౌరవెల్లి నుంచో ఈ ప్రాజెక్టుల నుంచే కదా ఈరోజు నీళ్లు వస్తున్నాయి. త్రాగునీరిచ్చింది, సాగునీరిచ్చింది, పరిశ్రమలకు నీరిచ్చింది. ఇప్పుడు నువ్వు నిన్న మొన్న చెప్తున్నావు హైదరాబాద్కి 20 టీఎంసీల నీళ్లు తెస్తా, హైదరాబాద్ త్రాగునీటి అవసరాలకు మూసి శుద్ధి చేయడానికి 20 టీఎంసీలు హైదరాబాద్ తెస్తా అని బాగా మాట్లాడుతున్నారు కదా ముఖ్యమంత్రి. ఎక్కడి 20 టీఎంసీలు? అవి కాళేశ్వరం నుంచే తెస్తున్నావు. కేసీఆర్ కట్టిన మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగమైన మల్లన్న సాగర్ నుంచే కదా నువ్వు హైదరాబాద్ నీళ్లు తెస్తున్నావు. కాళేశ్వరమే లేకపోతే మల్లన్న సాగర్ లేదు, మల్లన్న సాగరే లేకపోతే హైదరాబాద్ కు నువ్వు తెస్తానన్న 20 టీఎంసీలు ఎక్కడికి వస్తాయని నేను అడుగుతాను. ఈ మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి కదా. నువ్వే చెప్పినావు కదా 20 టీఎంసీలు తెస్తే ఆడికెళ్ళి తెస్తున్నావు, కాళేశ్వరమే కదా. మూసి శుద్ధి చేయడానికి ఆడికెళ్ళి తెస్తున్నావు, కాళేశ్వరం నీళ్లే కదా. ఈ విషయం ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి.